హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ర్యాంప్ సిగ్నల్ ఎలా జనరేట్ చేయాలో యూజింగ్ మ్యాట్లాబ్ కోడ్ చూద్దాము. మొదటిగా ర్యాంప్ సిగ్నల్ తీసుకుంటే ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో మనం మొదటగా ప్లాట్ చేద్దాము. సో ఎక్స్ యాక్సిస్లో టైం ఉంటుంది, -10 to 10 మధ్య మనం ప్లాట్ చేద్దాము. సో ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ ఫర్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ర్యాంప్ సిగ్నల్ యొక్క డెఫినేషన్. ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 ఫర్ టీ లెస్ దాన్ 0. సో మనకు టీ లెస్ దాన్ 0 ఉన్నప్పుడల్లా 0 ఉంటుంది, టీ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు టైం ఎంత ఉంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది. సో 1 దగ్గర 1 ఉంటుంది, 2 దగ్గర 2, 3 దగ్గర 3, అలాగా 10 దగ్గర మనకు 10 ఉంటుంది. సో టైం ఎంత ఉంటే అంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో గ్రాఫ్ మనకు లీనియర్గా టైం బేస్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ -1 to -10 మధ్యలో అది 0 ఉంటుంది. ఇది ర్యాంప్ సిగ్నల్ యొక్క డెఫినేషను. దీన్ని ఇప్పుడు మనం ప్లాట్ చేసినట్టయితే సిఎల్సి క్లియర్ ఆల్ క్లోజ్ ఆల్. సో మొదటిగా మనము టీ ఈక్వల్ టు టైం మనం తీసుకుంటున్నది -10 to 10 మధ్య ఇంక్రిమెంటింగ్ బై 0.01 టైం తీసుకుందాము. సో -10 to 10 మధ్య టైం తీసుకుంటున్నాము, ఇంక్రిమెంట్ వాల్యూ 0.01. సో మినిమం వాల్యూ -10, మ్యాక్సిమం వాల్యూ 10. సో ఆ తర్వాత లెంత్ ఆఫ్ టీ టైం తీసుకుందాం మనం. సో కే ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టీ. సో మనం లెంత్ కనుక్కుంటే దాన్ని ఫర్ లూప్లో వాడుకొని 1/1 మనము వాల్యూ అసైన్ చేయొచ్చు. సో ఫర్ ఐ ఈక్వల్ టు 1 to k మధ్య వేరీ చేద్దాం ఫర్ లూప్ని. ఇప్పుడు ఇఫ్ సో మనకు సిగ్నల్ తీసుకుంటే మనకు టీ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు టీ ఇవ్వాలి మ్యాగ్నిట్యూడ్, లెస్ దాన్ 0 ఉన్నప్పుడు 0 అవ్వాలి. సో ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తే ఇఫ్ టీ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకు ర్యాంప్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ర్యాంప్ ఆఫ్ ఐ ఈక్వల్ టు మనకు టీ ఆఫ్ ఐ అవ్వాలి. ఎల్స్ మనకు ర్యాంప్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0. సో లెస్ దాన్ 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క యాంప్లిట్యూడ్ 0 అవ్వాలి. గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు టైం టీ ఏది ఉంటే అది, కాబట్టి టీ ఆఫ్ ఐ అసైన్ చేసినాం. సో ఇప్పుడు ఇఫ్ లూప్కి ఒక ఎండ్ సెమ్ కాలం, ఫర్ లూప్కి ఒక ఎండ్ సెమ్ కాలం. ఆ తర్వాత ఇది ఫిగర్ ప్లాట్ చేద్దాం. సో ఫిగర్ ప్లాట్ టీ కామా ర్యాంప్ సెమ్ కాలం. సో ఎక్స్ యాక్సిస్కి ఒక లేబుల్ ఇద్దాం, ఎక్స్ లేబుల్. సో విత్ ఇన్ సింగిల్ కోట్స్లో టైం అని పెడదాం, ఎక్స్ యాక్సిస్ యొక్క లేబుల్. అలాగే వై యాక్సిస్కి ఒక లేబుల్ పెడదాం, వై లేబుల్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అని పెడదాం. ఆ తర్వాత మనం దీనికి ఒక గ్రాఫ్కి ఒక టైటిల్ ఇద్దాము, ర్యాంప్ ఫంక్షన్ కాబట్టి ర్యాంప్ సిగ్నల్ అని పెడదాం. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకు ర్యాంప్ సిగ్నల్ ఈ విధంగా టీ -10 to 0 మధ్య 0, 0 to 10 మధ్య ఈక్వల్ టు టైం లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ర్యాంప్. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.